తల్లి కోరుకున్నా అన్నయ్య బిడ్డ కోరుకున్నా అన్నలున్నదారు ఆచల్లదారు పెట్టిపోయకున్న పేరున్నదారు రాగా అమ్మగారి ఇల్లాని నాయన్ను దీనికి బట్టి ఎట్లా అన్నం పెట్టారా అని మీకు అనిపిస్తారా అన్న మీ ఇంట్లో ఉన్నాడా నాయను పసిపాలు నా భర్తను అన్న మీ దొడ్డల్ల నేను పెండది అన్న మీ ఇళ్ళల్లో ఉన్న ద్రాక్షల్ల బంధు పెట్టుంది నేను 10 నెలల బట్టలు రానాయకు బట్టలు తులిపేస్తా అమ్మో మీరు తిన్న కంచాలు నేను కడిగి పారవద్దా అన్న నాకు పెట్టడంలో పెట్టలేరా దొంగలంజే 6 కొడుకులు అన్నం అన్నం అని చెప్తారు అన్నం ఈ 6 కుక్కగా నచ్చి ఎందుకన్నా దొంగలంజే దొంగలంజే కుక్కగా అన్నట్టుగా అన్నావు అని మాత్రం తీసుకొచ్చి 6 కొడుకులు అన్నం అన్నం అంటావు చెడు పని చేస్తా పట్టిన అన్నం పెట్టు అన్నావు నీ మింజడు సంపాదించి పెట్టిందా ఇక్కడ ఎవరికి అన్నావు ఎవరి పిండావు ఎవరి సాట్ల పడి ఎవరిని కూర్చే కూర్చావు మన చెల్లి ఎత్తున్నదిరా మన చెల్లి అంటే పొడిచే పొద్దు వంకరేది మన చెల్లె వంకరే మన బావ గిట్టున్నాడు బావని తీసుకోనట్టు చూడు ఇప్పుడే చెప్తాను చెప్పు ఇప్పుడు బావని తీసుకోవచ్చు నా కొడుకు తీసుకుని వచ్చిన అన్నం పెట్టు అంటే పని చేసి చేసావో ఏళ్ళు అరిగినావో ఇప్పుడు ఇక్కడనే అది పెడతాను మరి ఐదు పెట్టు ఎల్లవే అడగా ఊళ్ళో ఉన్న 10 మంది చూస్తే మా పరువు పోతుంది ఫలాను చెల్లి ఆటను అంటే నిన్ను చూస్తే మా పరువు పోతుంది ఎల్లవే ఎల్లవే ఆడిదాను ఇక్కడికి వెళ్ళి ఎల్లు అన్నారు నీలమ్మ చూడు మరి మింగలేక ఉంచలేక కరుణాగడి సందు విరికిన గడ్డి పోత సన్నం అయిపోయింది నీలమ్మ నేను ఏమి చెయ్యను నా అన్నలు కచ్చీరు కడున్నది నేను ఇంటికి పోతే నా వదినలన్న కాదంటారా
అడిబిడ్డెచ్చులోని చెమ్మెడాన్ని నిల్లిచ్చి అండుగుండ చేత పట్టి ఎర చూడు ఉడికిచ్చి కంచముల కంకెడేసుకొచ్చి నా పిల్లలకు చూడు పిరికడ పెట్టపోతారా అదే ఆదిరెడ్డి ఇంటికి ఓదాము రావయ్యనాదా అని పిల్లల భర్తను ఎంబడి పెట్టుకొని గానాడు చూడు రామ రామ భర్తనల్లా ఎంబడి పెట్టుకొని కన్న తల్లి నీనమ్మదు కచ్చ వరకు 7 వదినెళ్ళు మాల మీద నిలబడ్డది అగో ఇంటి ముందుకు వచ్చినది నీలమ్మ అగో ఆ కిచ్చ నిలబడి ఉండగా 7 వదినెళ్ళు చూడు మాల మీద నిలబడి చూస్తాను ఏమిటమ్మ వదినలారా వదినలాలు ఏమిటమ్మ వదినలారా వదినలారా వదినల్లారా నేను గడవంటి మీ కూరాట్ల చేయి పెట్టిన కుదరాడి బిడ్డను అగో నా పేరు నీలమ్మ సిలకాల గుంపులోనే అరగూరు కొడుకులమ్మ వదినరారా మా పెద్ద రాలి పెద్ద బాబు పిల్ల పెద్దది కదా మరి మాకంటే పెద్దది మా బావ కంటే ఆమె పెద్ద మా పెద్ద రాలి గుడికి సున్నా వేసిన ట్రైన్ గడ్డి మంది కొట్టుకో నల్ల పడితే ఆనాడు వదినరారా నేను ఎవరినో కాదు నీ ఇంటి ఆడబిడ్డన నా పేరు నీలమ్మనమ్మ ఆడబిడ్డ అంటాది నీలమ్మ అంటాది మనకు ఆడబిడ్డ ఉన్నా అదే మనకు ఆడబిడ్డ ఎక్కడ ఆడబిడ్డ లేదు ఆడితుంట లేదు బిడ్డ కాదు ఆడబిడ్డ ఉంటే ఎక్కనే అవునానమ్మ బతాంది ఆడబిడ్డ ఎక్కనే ఆడబిడ్డ గీడికి ఎందుకు వస్తుంది గట్టెందుకు వస్తుంది వాళ్ళకు రాజ్యము దేశము అన్ని ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇదేమో దొంగనంటే పుచ్చగంధం ఉండ గంగెత్తం ఉండ గైరాధం ఉండ మనగాడిబిడ్డ నీలమ్మ గిడికెళ్ళు కట్టది ఎక్కి చూడగండి మేడ దిగి చూడ బంగారు మేడలు నీలమ్మ దూదమాడది అది మేడలమ్మో ఆమె నెయ్యో బుక్క పాలు బుక్క పరవర్ణము బుక్క తిని బంగారు తులవారం మీద వండుకున్న నీలమ్మ గీడికి ఎందుకు వస్తుంది 7 వదినలు అనుకుంటాను వదినలారా మీరు అనుకున్న మాట నిజమే నా కర్మ తక్కువయి
పల్లాన ఒకటిని నా ఇల్లుకు అగ్గంటుకున్నది వదినారో నేను ఎన్ని అడుగుటానికి మీ దగ్గరికి రాలే బంగారం అడుగుటానికి మీ దగ్గరికి రాలేదు వదినరాల కట్టుబట్టకు నేను బొక్కెడు పువ్వకు నా పిల్లల కొరకు నేను మీ ఇళ్ళ వెళ్ళడికి వచ్చిన మీరు అనుకున్న నేను పుచ్చబుదాన్ని మీరు అనుకున్న నేను పుచ్చబుదాన్ని మీరు కొత్త మాట అంటే నా పేగలు 2 తెల్లైన కార్యాలు బోర్ల పడుతున్నాయమ్మా మీరన్న మాటలు నా పిల్లలకు అర్థమైతే నా కొడుకులు ఎంత బాధపడతారు నాకు బుక్కెడు అల్లం పెట్టుందే తింటావా బుక్కెడంత అన్నం పెట్టు అంటాది మనకే లేదా దాని మీద పైచింది అన్నం అంటారు కంగెత్తం ఉంటా పొత్తలు గుట్టే మొక్కన్నారా పళ్ళ సొంతం మొక్కన్నారా తప్పుడు కలమ్మే మొక్కన్నారా సూదులు అమ్మే మొక్కన్నారా చిడిగింజలు అమ్మే మొక్కన్నారా ఈ నష్కల్లో కూడా అనుకుంటారు నా మొఖం చూసి అత్యం ఉన్నదని పొత్తలు గుట్టే మొక్కన్నారా ఏవైతే పెద్దమ్మలంచే పుచ్చేయాలంచే కంగెత్తముండా మా ఆడబిడ్డ ఎత్తున్నది వేస్తే 1000 రూపాయలు నువ్వే పోతే కాయలు మొక్కందా చెట్టు పేరు పెట్టుకోనికి కాయలు అమ్ముకున్నారు ఉండరాదు ఇంటి ముందడ నీవి మా ఆడబిడ్డ ఎట్లా ఉన్నది నువ్వెట్లా ఉన్నవే ఉండకు మా ఇంటి ముందటని 7 వదినెళ్ళు గదే మాట మాట్లాడు భగవంతా నేను ఏ బాయిల వాడి నేను బాగా తిరుపుకుందు ఏ సరళ వాడి నేను సర తిరుపుకుందు 7 వదినెళ్ళ కళ్ళు మండిపోరు మాల మీద నిలబడ్డోళ్ళు నోట్ల తమల పాకులు వేసుకోరి 7 వదినెళ్ళు ఉంచినప్పుడే ఆ తల్లి నీలమ్మ ఈ ఎడమ భూసం మీద నీలమ్మ ఎడమ భూసం మీద కంచెడంత పడ్డది అది రెడ్డి కానాడన్నాడు అలిగి అత్తగారింటికి పోవద్దు చెడు సెల్లింటికి పోవద్దు ఆనాడు అన్న నేను నీ అమ్మగారింటికి పోదామంటే అలిగి అత్తగారింటికి పోదు చెడు చెల్లింటికి పోవద్దు మను ఉన్న ఊళ్ళో మన్ను బుక్కి బతకాల ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అన్న అయ్యా నా అమ్మగారింటికి పోతే నా అన్నలు మాత్రం చూసి నాకు ఇక్కడ అన్నం పెడతాను తీసుకొని వచ్చినావు నీ అన్నలు ఆమె నాటలు అంటాను కొనుకొచ్చిన కోడలు ఎందుకన్నా పెడతాది తోడుకుంటే అన్నే మంచోడు కావాలి ఓటి వరాలు పోసినా కోడలు బిడ్డ కాదు అక్క వరాలు పోసినా కళ్ళు ఏనాడు కొడుకు అది తల్లులా మానవుడు లంగతనం ఎత్తే నాదాని దొంగతనం ఎత్తే నాదాని హడక తీటి ఏ నాదాను లేదు మన కొడుకులు బతకాలంటే కుక్కకునంత గొడ్డలు వంచబోయి అన్నం ఆందోళన కట్టబోయి కట్టెలు ఒట్టుకొచ్చి కట్టెలమ్మి తౌడు పరం తెచ్చుకొని తను ధార పోసుకుందా అమ్మగారి ఇంటికాడ ఉండొచ్చు నువ్వు ఒకవేళ ఉంటే మాత్రం ఏదన్న మాట వచ్చినాడు నువ్వు వచ్చినాడు నీకు అన్నం పెట్టామని ఎత్తేస్తారు బామా బూద గునిపెళ్ళ కంటే గుద్దుక సచ్చింది నేనన్నాను నీ అమ్మగారి ఇంటికాడ ఉండరాదు వెళ్ళిపోదామని ఆ రాజు ఆదిరెడ్డి 6 కొడుకులు తీసుకొని అమ్మవారి నీలమ్మ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నది
బలము తీరిందా ఏ ఆడపిల్లలకైన తల్లులారో అవ్వయ్య ఉన్నప్పుడు రూపాయి బలము అవ్వ లేకపోతే ఆటాన బలము తక్కువ అయ్య లేకపోయిన ఆటాన బలము తక్కువ అవ్వయ్య దచ్చిన్నాడు ఆడిదానికి రూపాయి బలము తక్కువ అవ్వయ్య ఉన్ననాడు సరాసరి 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 అవ్వయ్య దగ్గర గురుకుతారు అడవిల్లలు అవ్వయ్య దచ్చి అడవిలో కలిసినాక అవ్వయ్య మీద సాగినట్టు ఆడపిల్లలకు అన్నదమ్ముల మీద సాగ అన్నదమ్ములు మధ్యలో ఈ రాష్ట్రంలోని ఇంట్లోకి తీసుకుపోయి పండుగ వచ్చినాడు ఓ చీర సార పెడతారు నా అన్నదమ్ములు ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టి సాగదూడతారు గాని నా అన్నదమ్ములు నాకు ఎకురాలు కొనిస్తారు బంగులాలు కట్టిస్తారని ఆడవిల్ల ఆశపడబోదు అవ్వయ్యా దచ్చినాక అవ్వయ్యా దచ్చినాక అన్నదమ్ములుంటారా అన్నలంగా ఆయన గారి తమ్ముడు మాట అన్ననాడు నేను నా అవ్వగారింటికి నేనెందుకు పోతా నా అవ్వయ్య పోయినాడే నా బలం పోయి ఎగిరితే ఆడవిల్లలు చూడు పొయ్యమైన కేడ అవరాది వేసుకుంటా ఎగరాది వేసుకుంటా కర్ర కర్ర తోటి కన్నీళ్ళు తీస్తారే అవ్వా ఎన్నడల్లా ఏడాది కొట్టనాడు చిన్నయ్యోడో పెద్దయ్యోడో పండుగ చేసుకున్నాడు అది కుంటేనా అన్న బిడ్డున్నదో అని మతలావు చేస్తున్నాడు ఆడిదానికి వచ్చటానికి కాళ్ళు రావు నేను ఏ అన్న దగ్గర పోకున్నా ఏ తమ్ముని దగ్గర పోకున్నా నా అవ్వగారు ఊరు పుట్టిన గ్రామం చూసుకొని వస్తారా అవ్వగారు ఊళ్ళకచ్చి అవ్వగారు ఊళ్ళకచ్చి నాన్న మంచి ఉంటు నాన్న దగ్గర పోకపోదునా నా తమ్ముడు తీసుకుపోతే తమ్ముని ఇళ్ళకి పోకపోదునా అని రోడ్డు మీద నిలబడి గది నా తమ్ముని ఇళ్ళకి అన్నిళ్ళు నా అమ్మగట్టిన ఇల్లు పేరు వేసిందా ఓడి మీద నిలవాడి ఓడి మీద చూడు అని ఇలా మనకున్నాయి ఇవాళ నన్నగన్న నాయ్య నా గురించి నీ అన్నది చల్లగా ఉండరే బిడ్డు ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ తీయకెప్పుడు కాయ బరువుగా బిడ్డ రా రమ్మని నన్ను తోలుకపోయి కొయ్యవయ్యో మొయ్యవయ్యో కోడవయ్యో సిరగవయ్యో దంచవయ్యో కొంగు నడుముకు చుట్టుకోరి నా తల్లి చూడు నన్ను దాదాపోవునా వెళ్ళిపోదామర్రా ఆరుగురు కొడుకులు చూడు అమ్మ ఆకలి మీకు అన్నము వెంటనే తల్లి రైతున కొడుకు ఆరుగురు కొడుకులు చూడు రెప్పల కిందికి కోడి పిల్లల దగ్గర కనుక్కున్నట్టు ఆరుగురు కొడుకులను అమల పట్టుకున్నట్టు నెమలి ఒడిపినట్టు పడా 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 కన్నీళ్లు ఉడపుతాను నీళ్ళల్లా ఉన్న చేపన గడ్డ మీద ఎత్త ఎట్ట కొట్టుకుంటుందో నీలమ్మ గట్ట కొట్టుకుంటా కుడుముల
పూల కిందిగా జోల కుంగిపోతాంది కొడిదిన బట్టే ఎలక ఎక్క రాక ఎట్ట తపాంచిపోతుందో నీలమ్మ గట్ట తపాంచిపోతుందో నాదా వెళ్ళిపోదామని నావో ఓరి రగులుతున్నది తెలంగాణము రాయేదుడారా రగులుతున్నది నువ్వేనట్టు నేను అరుగుతున్నా ఎట్లా ఎవరితో అంటానా ఎట్లా నువ్వు